జార్ఖండ్లో 23 రోజులు విద్యార్థులు అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తే, ప్రాణాలు చేతులు అరచేతిలో పెట్టుకొని నిరాహార దీక్ష చేస్తే ఒక్కసారైనా పోయి పలకరించారండి? లేదు. ఏవేవైతే పేర్లు, జంతువుల పేర్లు పెట్టుకుని, పురుగుల పేర్లు పెట్టుకొని ఏదో తిరుగుతూ ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలే. కానీ బీహార్లో రెచ్చగొడతా ఉన్నారు. అది వాస్తవంగా చేసింది కాదు, అది కృత్రిమంగా క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎడ్యుకేషన్స్. ఢిల్లీలో కానీ, ఈరోజు బీహార్లో కానీ, పూనాలో కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఎడ్యుకేషన్స్. There is no issue for the students in NDA states. They are all happy in NDA states. నాన్-NDA స్టేట్లో తెలంగాణ లాంటి దగ్గరే విద్యార్థులు ఈరోజు సఫర్ అవుతూ ఉన్నారు. కర్ణాటక కూడా అదే పరిస్థితి, నాన్-NDA స్టేట్. అందుకని రాహుల్ గాంధీ గారు చెప్తాను, మీరు అక్కడ ఇక్కడ టీషర్ట్లు వేసుకొని, షర్ట్లు వేసుకొని వాళ్ళతో వీళ్ళతో స్టేజ్ మీద ఫోటోలు దిగి, డ్యాన్సులు చేసి, అబద్ధాలు ఆడి, ఏవేవో మాట్లాడి, ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఫస్ట్ తెలంగాణ రండి. మీరు తెలంగాణ వచ్చి మీరు రేవంత్ రెడ్డికి కొద్దిగా గడ్డి పెట్టి బుద్ధి తీసుకురండి. ఏంది విద్యార్థుల పరిస్థితి ఇక్కడ? ఈ విద్యార్థుల గురించి మీరు మాట్లాడరా? వై డోంట్ యు స్పీక్ అబౌట్ తెలంగాణ స్టూడెంట్స్? వై డోంట్ యు అడ్వైజ్ యువర్ చీఫ్ మినిస్టర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హియర్? ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ has collapsed. The students are now facing severe problems. Students are thrown to darkness. Their future is bleak. అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంటే మేము ఊరుకునేది లేదు. ఈ పోరాటం కొనసాగుతుంది. మీరు హౌస్ అరెస్ట్ చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, మా మీద పీడీ యాక్ట్ పెట్టినా ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. విద్యార్థులతో చెలగాటమా, ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్. రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్.